వెల్కమ్ టు పూరా లోకల్. ఏఐ రాకతో టెక్ రంగంలోని ఉద్యోగులకు మరోసారి భయం పట్టుకుంది. తాజాగా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అయితే ఈ లే ఆఫ్లకు కొన్ని గంటల ముందే టాప్ ఎగ్జిక్యూటివ్లకు కంపెనీ రియాలిటీ ల్యాబ్స్, సేల్స్, రిక్రూటింగ్, ఫేస్బుక్ విభాగాల నుంచి 700 మందికి పైగా ఉద్యోగులకు మెటా ఉద్వాసన పలికింది. ఈ మేరకు కంపెనీ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. రియాలిటీ ల్యాబ్స్ డివిజన్ లో కంపెనీ లే ఆఫ్లు ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో ఈ విభాగం నుంచి సుమారు 1000 మందిని మెటా తొలగించింది. ఏఐలో పెట్టుబడులు పెంచుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టాలని మెటా భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది దాదాపు 16,000 మందికి పైగా లే ఆఫ్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగానే తాజాగా తొలగింపులు చేపట్టినట్టు సమాచారం. అయితే లే ఆఫ్లు ఎదుర్కొంటున్న వారిలో కొందరికి కంపెనీలోనే ఇతర విభాగాల్లో ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఓవైపు సిబ్బంది సంఖ్యను తొలగించుకుంటున్న మెటా టాప్ ఎగ్జిక్యూటివ్లకు కొత్త ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. లే ఆఫ్ ప్రకటనకు ఒకరోజు ముందే తమ కీలక ఎగ్జిక్యూటివ్లకు కొత్త స్టాక్ ఆప్షన్ ప్రోగ్రామ్ ను ప్రకటించింది. ఈ స్కీమ్ తో కొంతమంది సీనియర్ ఉద్యోగులకు వచ్చే 5 ఏళ్లలో వేతన పరిహారం దాదాపు $921 మిలియన్ మేర పెరగనుంది. ఏఐ శాఖంలో అత్యున్నత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు సంస్థను వీడకుండా ఉండేందుకు ఈ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు మెటా వర్గాలు వెల్లడించాయి.